అలా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి पवित्र लेख भाग से ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन की चिंतन और मनन करेंगे। లూకా సువార్త लूका की सुसमाचार 10వ అధ్యాయము 10वां अध्याय। లూకా సువార్త 10వ అధ్యాయము लूका की सुसमाचार 10वां अध्याय 42వ వచనాన్ని చదువుకుందాం. उसका 42वां पद 10:42। మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. यहाँ इस प्रकार से लिखा है कि परंतु एक बात अवश्य है, और उस उत्तम भाग को मरियम ने चुन लिया है, जो उससे छीना न जाएगा। ఉత్తమము, उत्तम, ఉత్తమమైన దానిని जो उत्तम है उस चीज को ఈమె ఏర్పరచుకుంది. ये जो मरियम ने चुना था। యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, यीशु मसीह जी कहते हैं ఈమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, ये जो है जो उत्तम है उसको चुनाव किया है, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ये चीज उससे निकाला नहीं जाएगा। కాబట్టి మనము కూడా इसलिए हम भी, ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి. इसलिए हम जो उत्तम है उसको चुनाव करना है। ఏది ఉత్తమమో మనం గ్రహించాలి. जो उत्तम है हम उसको जानना है। కాబట్టి ఉత్తమమైన దానిని మనము ఈ దినాన మనం పొందుకోవాలి. आज के दिन जो उत्तम है उस चीज को हम पाना है। ఇలాంటి ఆశీర్వాదాన్ని ఎవరు తీసివేయలేరు. ऐसी जो आशीष कोई निकाल नहीं सकता है। యేసు ప్రభువే డైరెక్ట్ గా చెప్తూ ఉన్నాడండి, सीधे से यीशु मसीह ही कहता है ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. जो उत्तम है उसको चुनाव किया है। ఏంటి ఈ ఉత్తమమైనది? जो उत्तम क्या है, దీంట్లో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? इसमें क्या आशीष छिपा पड़ा है, దీంట్లో ఉన్న యొక్క ఆంతర్యం ఏంటిది? इसमें जो क्या भेद छुपा है, దీంట్లో ఉన్న పరమార్థం ఏంటిది इसमें जो क्या परम अर्थ क्या है అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి. परमेश्वर के वचन में ये चीज को हम जानना है। ఈ లోకంలో ఉత్తమమైన దానిని మనం ఏర్పరచుకోవాలి. संसार में जो उत्तम है उस चीज को चुनना है। యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆమె నేర్చుకుంటుంది. यीशु मसीह के चरणों के पास बैठकर मरियम सीख रही थी। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो రోమిలకు రాసిన పత్రిక रोमियो की जो पत्री 12వ అధ్యాయంలో 12वां अध्याय में ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. उस वचन के भाग को हम पढ़ेंगे। 12:2 12 उसका 2। ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునేటట్లుగా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो మనం ఈ లోక సంబంధమైన ఆచారాలను మర్యాదలను మనం అనుసరించకూడదు. इस संसार की जो मर्यादा है, रीति रिवाज को नहीं पीछा करना है। ఈ లోక సంబంధమైన వాటి యందు అడుగు జాడ యందు మనం ముందుకు వెళ్ళకూడదు. संसार के जो कदम है उस पे नहीं चलना चाहिए। ఏది ఉత్తమమో దేవుని యొక్క చిత్తం ఏంటిదో మనం పరీక్షించాలి. क्या उत्तम है, परमेश्वर की जो योजना क्या है, ये चीज को हम जानना है। ఏది దేవునికి అనుకూలమో సంఘానికి అనుకూలమో అది మనం పరీక్షించి తెలుసుకోవాలి. परमेश्वर को और कलीसिया को क्या चीज भाता है, ये चीज को जानकारी रखना है। ఏది సంపూర్ణమై ఉన్నదో దానిని మనం గ్రహించాలి. क्या चीज संपूर्ण है, ये विषय के बारे में ध्यान करना है। దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే గ్రహిస్తారో जो कोई परमेश्वर की मर्जी को जानकारी रखता है, వాళ్ళందరూ నిరంతరం నిలుస్తారు. परमेश्वर की निरंतर उसमें ठहरा करता है। ఉత్తమమైన దానిని, जो उत्तम है, అనుకూలమైన దానిని, जो आसान है, సంపూర్ణమైన దానిని, जो कोई संपूर्ण है, సంపూర్ణముగా మన క్రియలు దేవుని యొక్క సన్నిధిలో కనబడునట్లుగా हमारी चाल चलन संपूर्ण परमेश्वर की उपस्थिति में दिखे, దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునేటట్లుగా परमेश्वर की जो योजना जांच पड़ताल करके जाने, మన కఠినమైన హృదయాన్ని తొలగించుకొని हमारी जो कठिन हृदय को यहाँ टलाकर మన మనస్సు మారి నూతన మగుట వలన हम मन फिराव करके नया बनने के कारण రూపాంతరం మనం చెందుతాము. हम रूपांतर हो जाते हैं। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो యోహాను సువార్తలో यूहन्ना की सुसमाचार में ఎందుకని మనము ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి, क्यों हम उत्तम चीज को चुनना है, 11వ అధ్యాయము 11वां अध्याय 50వ వచనంలో మనం గమనించి చదువుకుందాం. उसका 50वां पद को हम देखेंगे। మన జనమంతయు నశింపకుండునట్లుగా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు
అని వారితో చెప్పాను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, प्रधान याजक बने हैं परंतु तुम कुछ नहीं जानते हो। మీరు సీనియారిటీ ఉన్నప్పుడు మీకేమీ తెలియకుండా ఉంది. तुम में सीनियरिटी है परंतु तुम कुछ भी नहीं जानते हो। యేసు క్రీస్తుని గురించి ఏమార్థం మీకు అర్థం కావడం లేదు. यीशु मसीह के बारे में कुछ भी जानकारी नहीं है। మన జనమంతయు हमारे सारी प्रजाएं నశించుకున్నట్లుగా या नाश न हो जाए। ఒక మనుష్యుడు एक जो मनुष्य ప్రజలందరి కొరకు చనిపోవుట सारी प्रजाओं के लिए मरना మీకు ఉపయుక్తమని మీకు ఆలోచించుకున్నారు. यहाँ उपयुक्त है करके ये चीज को जानकारी रखना है। కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి, आज के दिन ये चीज को हम जानना है। మన కొరకు యేసుక్రీస్తు మరణించి ఉన్నారని, हमारे लिए यीशु मसीह मृत्यु पाया कर మనం దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించాలి. हम परमेश्वर की सम्मुख में ये चीज को ध्यान करना है। అలా ఆలోచించినప్పుడు మనం ఉత్తమమైన దానిని ఎంచుకుంటాం. जब हम सोचते हैं तो जो उत्तम है उस चीज को हम चुनाव करते हैं। అందుకనే మరియా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంది. इसलिए मरियम परमेश्वर उत्तम है करके यहाँ चाक कर देगी थी। కీర్తనకారుడు దావీదు కూడా ఏమంటున్నాడంటే, भजन संहिताकार भी कहता है యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. यहोवा उत्तम है कर उसको चाक के देख लो करके कहता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। యెహోవా ఉత్తముడని यहोवा उत्तम है कर రుచి చూచి తెలుసుకోవాలంట. यह चाक कर देखो। అలా రుచి చూచి తెలుసుకుంటే यदि हम चाक कर देखते हैं तो అనేకులకు ఆశీర్వాదకరంగాను ఉంటావు. कई सारे लोगों को आशीषदायक सा रहते हैं। నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. परमेश्वर के सम्मुख में एक ऊंची आशीष को पाते हो। యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి. यहोवा उत्तम है कर यहाँ चाक कर देखना है। అలా తెలుసుకున్నప్పుడు जब जानकारी लेते हैं तो రుచికరమైన పదార్థాలను భుజిస్తావు. जब रुचि वाले चीज को हम यहाँ अनुभव करते हैं, రుచికరమైన పదార్థాలను దైవ సేవకులు కూడా ఇస్తావు అన్నమాట. रुचि पदार्थ को यहाँ सेवक को भी देते हैं। యెహోవా ఉత్తముడని నువ్వు తెలుసుకుంటే यहोवा अगर उत्तम है करके जानते हैं तो నువ్వు ఏ విధంగా రుచికరంగా తింటూ ఉన్నావో जिस तरह से रुचि वाले चीज तुम खाते हो ఇతరులను కూడా నిన్ను వల్లే నువ్వు పొరుగు అని ప్రేమిస్తావు అన్నమాట. दूसरे को भी उसी प्रकार से प्रेम रखते हो। కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి, आज के दिन हम ये विषय को जानना है। యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. यहोवा उत्तम है कर उनको चाक कर देखना है। యెహోవా ఆశీర్వాదాలు ఉత్తమం అనేది మనం తెలుసుకోవాలి. यहोवा की आशीष उत्तम है करके ये चीज को जानना है। కాబట్టి మనం ఆయన ద్వారా అనుభవించాలి. उनके द्वारा ये चीज को हम अनुभव करना है। అన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించాలి. हर एक आशीष को हम अनुभव करना है। పర సంబంధమైన ఆశీర్వాదాలు, यहाँ स्वर्गराज की आशीषें, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, पृथ्वी संबंध की आशीषें, యెహోవా ఉత్తముడని మనం తెలుసుకోవాలి. यहोवा उत्तम है करके हम जानना है। అలా తెలుసుకున్న వాళ్ళు जब कोई ऐसी चीज को जानते हैं तो రుచికరమైన ఆహారాన్ని భుజిస్తారు. रुचि वाले आहार को भोजन करते हैं। చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में हम देखते हैं तो సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయము नीति वचन 8वां अध्याय 34వ వచనం చదవండి. उसका 34वां पद को पढ़िएगा। అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. పరిశుద్ధ లేఖనాల్లో మనం ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की उजियाले हम ध्यान देते हैं तो అనుదినము ఆయన గడప యొద్ద మనం కనిపెట్టుకోవాలి. हर दिन परमेश्वर की चौखट के पास हम बाट को जोते रहना है। అలా కనిపెట్టుకున్నప్పుడు जो कोई ऐसी बाट को जोते हैं तो యెహోవా ఉత్తముడని మనకు తెలుసుకుంటాము. यहोवा उत्तम है कर हम जानकारी रखते हैं। ఆయన ద్వార బంధముల యొద్ద మనం కాచుకొని ఉండాలి. उनके चौखट के पास परमेश्वर के लिए हम देखते रहना है। యేసయ్య ఎదుట మనం కాచుకొని ఉండాలి. यीशु मसीह के लिए हम बाट जोते रहना है। అలా కాచుకొని ఉన్నప్పుడు जैसे बाट जोते रहते हैं तो ఆయన ఉపదేశమును మనం వింటామన్నమాట. उनके उपदेश को हम सुनते हैं। ఆయన కనికరము కలిగిన ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. उनके करुणामय उपदेश को परमेश्वर हमें देता है। కాబట్టి అనుదినము ఆయన సన్నిధిలో ఆయన గడప యొద్ద మరియా ఏ విధంగా కనిపెట్టుకుందో ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైన ఆశీర్వాదాల నిమిత్తం కనిపెట్టుకున్నట్లయితే ఈ దినాన దేవుడు మనల్ని నిత్య ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. मरियम जिस प्रकार से परमेश्वर के कदमों के पास उत्तम चीज को यहाँ बैठ के सीख रही थी, ऐसी चीजों को परमेश्वर आशीष के रूप में परमेश्वर हमें देता है। నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. जो कोई मुझे जानता है तो जीवन को जानता है। ఎప్పుడైతే మనం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటామో जब परमेश्वर उत्तम है करके ये चीज को हम
चाप के देखते हैं तो జీవములో నుండి నిత్య జీవములోనికి వెళ్తామండి. जीवन से अनंत काल के जीवन में जाते हैं, కాబట్టి మనం బ్రతుకుతాము. इसलिए हम जीते हैं. ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని, సంపూర్ణమైన వాటిని మనం ఆలోచించాలి, ధ్యానించాలి. उत्तम और आसान चीजों को हम इस चीज को हम अध्ययन करना है. ఆయన గడప వద్ద మనం కనిపెట్టుకోవాలి. उनके चौखट के पास हम बाट जोड़ना है. ఆ విధంగా కనిపెట్టుకున్నప్పుడు जब हम इस तरह से बाट जोड़ते हैं तो వాళ్ళని ఉత్తములు అంటారనమాట. ऐसे लोगों को उत्तम करके कहते हैं. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నంత మాత్రాన, पवित्र ग्रंथ को लेने के वजह से, ముసుగులేసినంత మాత్రాన यहाँ घूंघट डालने से కానీ ఉత్తములుగా మార్చబడలేరు. उत्तम नहीं बनते हैं. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, परंतु परमेश्वर का वचन कहता है యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి ఉన్నాడు, यीशु मसीह मेरे लिए मर गया है. ఉత్తమమైన దానిని నేను ఎంచుకోవాలి, जो उत्तम चीज है उसको हम चुनाव करना है. నేను సంపూర్ణంగా మార్చబడాలి, मैं संपूर्ण सा बदलना है. నేను దేవునికి సేవకులకి అనుకూలంగా మార్చబడాలి मैं परमेश्वर को और सेवक को यहाँ आसान सा बदलना है. అని ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో, इस चीज को हम अध्ययन करते हैं तो వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఉత్తమమైన ఆశీర్వాదాల చేత, శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత దేవుడు నింపునుగాక. आमीन. उत्तम आशीष से परमेश्वर हमें भराने पाए. ఒకవేళ అలా చేయకపోతే, यदि ऐसा नहीं करते हैं तो దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परमेश्वर का वचन कहता है, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో शमूएल की पहली ग्रंथ 15వ అధ్యాయము 15वां अध्याय 27వ వచనం చదవండి. उसका 27 पद को पढ़िएगा. సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग को हम ध्यान करते हैं तो చూడండి, ఈ సమూయేలు తర్వాత దావీదును గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. शमूएल और दाऊद के बारे में यहाँ लिखा गया है. వాక్యంలో మనం గమనించినట్లయితే, वचन में यदि हम ध्यान देते हैं तो క్షమించండి, ఈ సమూయేలు సౌలు గురించి చెప్పబడుతుంది. शमूएल और शाऊल के बारे में यहाँ लिखा गया है. నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును आज यहोवा इजराइल के राज को నీ చేతిలో నుండి లాగివేసి तुझसे यहाँ छीन कर నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి तेरे से जो उत्तम है और तेरे जो पड़ोसी को దానిని అప్పజెప్పి ఉన్నాడు. परमेश्वर यहाँ सौंप दिया है. దేవుడు మనకు కొన్ని తలాంతులను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर हमें एक थोड़े से वरदान को देता है. ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. आत्मा संबंध के जीवन को देता है. సేవకులను అప్పజెప్పి ఉన్నాడు. सेवक को हमें दिया है. సంఘాన్ని అప్పజెప్పి ఉన్నాడు. कलीसिया को परमेश्वर ने दिया है. నీకు ఒక బాధ్యత, ఇక ఉద్యోగం లాంటిది. एक जो जिम्मेदारी एक नौकरी के समान. కానీ ఈ బాధ్యత, ఈ ప్రేమ, ఈ అనురాగాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే, ये जो प्यार मोहब्बत ये जो बंधन यदि नहीं है तो నీకంటే ఉత్తమమైన వారికి నీ ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇస్తాడనమాట. तुमसे जो उत्तम है परमेश्वर उन्हें सौंप देता है. దేవుడు నీకు ఒక మంచి విశ్వాసిగా ఈ సంఘంలో ఏర్పాటు చేసి ఉన్నాడు. एक अच्छा विश्वासी सा इस कलीसिया में परमेश्वर तुम्हें ठहराया है. ఉత్తమంగా ప్రవర్తించాలని, ఆ దేవుని యొక్క మనసు కలిగి జీవించాలని దేవుడిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. एक उत्तम मन से चलना है करके परमेश्वर की मन को परमेश्वर तुम्हें दिया गया है. నీ పని సక్రమంగా చేయకపోతే, यदि तुम्हारे काम ठीक से ढंग से नहीं करते నువ్వు हो దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడకపోతే, तो परमेश्वर के सामने तुम यदि संपूर्ण सा नहीं दिखते हो तो నీ ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. तेरी जो नौकरी परमेश्वर दूसरों को दे देता है. నీకు ఇచ్చిన యొక్క కృపను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. तुम्हें जो अनुग्रह दिया है वो अनुग्रह को दूसरों को दे देता है. నీకు రావాల్సిన యొక్క బహుమతులు రావు అన్నమాట. जो तुम्हें आने वाली जो तोहफा तुम्हें नहीं आएगा. నీకు రావాల్సిన నిత్య జీవం నీకు రాదు. तुम्हें जो अनंत काल आती है वो नहीं आएगा. ఇతను చూడు, ఇతని ప్రవర్తన బాలేదు, इनकी जो चाल चलन ठीक नहीं है. ఇతని పరిస్థితి బాలేదు, इनकी स्थितियां ठीक नहीं है. ఇతను చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. बड़ी कुकर्म सा इनकी चाल चलन है. సౌలు అతని దుప్పటి చంగు పట్టుకుని నన్ను అది చినిగిపోయింది. शाऊल उनकी चादर जब पकड़ा फट गया. అతను వెళ్ళిపోతూ ఉంటే, वो जब जा रहा था నిన్ను దేవుడు నీ రాజ్యాన్ని తొలగించబోతున్నానని చెప్పినప్పుడు, तेरी राज को तुझसे निकलने वाला है करके जब कहा, ఇట్లా కాలర్ పట్టుకుంటున్నాడండి. जब इस तरह से गिरेबान को पकड़ा, కాలర్ పట్టుకున్నప్పుడు जब गिरेबान को पकड़ा तो ఈ విధంగా చినిగిపోయింది అనమాట. ऐसा फट गया. అప్పుడు అంటున్నాడు అనమాట, तब कहने लगा, సమూయేలు అతనితో ఇట్లా అంటున్నాడు, शमूएल उससे कहने लगा, నేడు యెహోవా आज यहोवा నీ చేతిలో నుండి तेरे हाथों से కృపను పోగొట్టుకున్నావు. तू अनुग्रह को खो दिया. నీ చేతిలో నుండి లాగివేస్తూ ఉన్నాను. तेरे हाथों से मैं छीन लेता हूँ. నీకంటే మంచి వాళ్ళు
तेरे से जो अच्छे हैं, నీకంటే ఉత్తమమైన వాళ్ళను तेरे से जो उत्तम है उन लोगों को నువ్వు పరిచర్య చేయకపోయినా, यदि तुम काम नहीं करते हो तो, నువ్వు బాధ్యతగా లేకపోయినా यदि तुम जिम्मेदारी से नहीं हो तो నీ చేతిలోండి తీసివేసి వేరే వాళ్ళకి అప్పచెప్తాడు. तेरी हाथों से निकाल कर दूसरे को दे देता है। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. इसलिए आज के दिन हम जानना है, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. इस्राएल पे जो निर्भर होता है वो मनुष्य नहीं है, అలాంటి దేవుడు చెప్తూ ఉన్నాడు. ऐसी परमेश्वर कहता है। దేవుని యొక్క వాక్యం చాలా ఉన్నతమైనది. परमेश्वर का जो वचन बड़ी ही महान है, కాబట్టి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ దినాన్ని మనం పొందుకోవాలి. उस ऊंचे आशीष को हम पाना है। చూడండి, దావీదు సౌలు మాట వినాలి. दाऊद सौल की बात सुनना है। చూడండి, సౌలు దుప్పటి చెంగు పట్టుకొని నందున सौल की जो चद्दर के पकड़ने के वजह से చినిగిపోయింది అది. वहां फट गया। దావీదు దేవుని యొక్క మాట వింటున్నాడండి. दाऊद परमेश्वर की बातों पे कान लगाया था। చిన్నవాడు, छोटा था, ఆ చిన్నవాడిని పట్టుకొని उस छोटे बालक को पकड़कर దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. बड़े ही कितने ऊंचे कामों को किया है। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन हम ये विषय को जानना है। అహంకారం మనకు పనికి రాకూడదు. घमंड हमें कुछ नहीं मिलता है। చెప్పిన మాట వెంటనే విధేయత చూపించాలి. जब बातों को सुनता है तो आज्ञाकारी बनते हैं। బ్లాక్ మెయిల్ చేస్తున్నానని అనుకోవద్దు. मैं ब्लैकमेल कर रहा हूं करके मत समझो। కొంతమంది ఏదన్నా దేవుని యొక్క వాక్యము చెప్పినప్పుడు वह वचन कहता हूं तो మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు तुम मुझे ब्लैकमेल कर रहे हो అని అనుకుంటారు అనమాట. ऐसे सोचते हैं। ఈ విధంగా చేయకపోతే ఈ విధంగా మార్చబడుతుంది ऐसे न करते हो तो ऐसा बदल जाते हैं అని చెప్పినప్పుడు जब मैं कहता हूं तो బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నన్ను అంటారు అనమాట. मुझे ब्लैकमेल कर रहे हैं करके कहते हैं। దేవుడు బ్లాక్ మెయిల్ చేయడం లేదనమాట. परमेश्वर ब्लैकमेल नहीं करता है। కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనించాలి. परमेश्वर के सम्मुख में जानना है, ఉత్తమంగా మనము ప్రవర్తించాలి. उत्तम सा हमारी चाल चलन रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న పిల్ల వాని వలె మనం ప్రవర్తించాలి. एक छोटे बच्चे के समान हमारी चाल चलन रहना है। విధేయత చూపించాలి. हम आज्ञाकारी बनना है। చెప్పిన వెంటనే చెప్పినట్టుగా చేసేయాలన్నమాట. तुरंत कहने के बाद जैसे कहा हूं उसी प्रकार से करना है। అలాంటి వారినే దేవుడు ఉత్తముడు అంటాడు అనమాట. ऐसे लोगों को परमेश्वर उत्तम करके कहते हैं। చూడండి, ఈ విధంగా చేయనప్పుడు ఈ విధంగా చేస్తానని చెప్పకూడదు. ऐसे नहीं करते तो ऐसे मैं करूंगा करके नहीं कहना है। నష్టం వచ్చినా కూడా ఆ పని మనం చేయాలన్నమాట. यदि तुम्हें नुकसान क्यों ना हो वो चीज को करना है। చెప్పాలి హల్లెలూయా, हालेलूया, చెప్పాలి హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख बाद में हम ध्यान देते हैं तो మొట్టమొదటి యొక్క మాటను మనం గమనిద్దాం. प्राथमिकता की बातों को हम ध्यान करेंगे। కీర్తనల గ్రంథం भजन संहिता 63వ అధ్యాయము, 43वां अध्याय। కీర్తనల గ్రంథం भजन संहिता 63వ అధ్యాయము 43वां अध्याय 3వ వచనాన్ని చదువుకుందామండి. उसका 3 पद को हम पढ़ेंगे। నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो నీ కృప జీవము కంటే ఉత్తమము. तेरी करुणा जीवन से भी उत्तम है। కాబట్టి దేవుని యొక్క కృపను ఈ దినాన మనం పొందుకోవాలి. परमेश्वर के अनुग्रह को हम पाना है। దేవుని యొక్క కృపలో మన జీవం దాచబడి ఉన్నది. परमेश्वर की जीवन में हमारे अनुग्रह है। ఈ దినాన చాలా మంది ఏమనుకుంటున్నారంటే आज के दिन कई सारे लोग ऐसे सोचते हैं ఈ లోకంలో జీవించుట చాలా ప్రాముఖ్యము. संसार में जीना बड़ी ही प्रमुखता है। ఈ లోకంలో నేను బ్రతకాలి. संसार में मैं जीना है। కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, परंतु परमेश्वर का वचन कहता है ఈ లోక సంబంధమైన జీవితంలో జీవిస్తే ప్రయోజనం ఉండదు. संसार के संबंध की जीवन जीते हैं तो हमें कोई लाभ नहीं है। నీ కృప నీ జీవము కంటే, ఈ మనుషులందరి జీవము కంటే చాలా ఉత్తమమైనది. तेरी जो अनुग्रह है सारे लोगों के से भी बड़ी ही उत्तम है। కాబట్టి ఏది ఉత్తమమో నువ్వు తెలుసుకోవాలి. कौन सा चीज उत्तम है ये चीज को हम जानना है। ఈ లోక సంబంధమైన జీవితం జీవించడమే గొప్ప భాగ్యం అని అనుకుంటూ ఉన్నారు. संसार में जीवन जीना ही बड़ी ही सौभाग्य करके सोचते हैं। కానీ ఆ జీవము ఆయన కృపలో దాచబడి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు జీవించాలి, బ్రతకాలి. परंतु परमेश्वर की जो हमारी जो जीवन परमेश्वर के अनुग्रह में छुपाना है उस तरह से हम जीना है। ఈ దినాన చాలా మంది లోక సంబంధమైన లోక ఆకర్షణ లోక మర్యాదల చేత జీవిస్తూ ఉన్నారు. आज के दिन देखते हैं तो लोग अपने संसार के मुताबिक जीते हैं। కాబట్టి అలాంటి జీవితం వేస్ట్. ऐसे जीवन व्यर्थ है। వ్యర్థమైన వాటి యందు మనస్సుంచక जो व्यर्थ चीज है उसमें आपके मन न लगाते हुए దేవుని యొక్క సన్నిధిలో ఉత్తమమైన వాటి యందు మనం మనస్సుంచాలి. परमेश्वर के सम्मुख में कौन सा चीज उत्तम है उसमें हमारी मन लगाए रखना ఆయన है। కృప
ఆకాశము కంటే ఎత్తైనది. परमेश्वर की जो कृपा आकाश से भी बड़ी ही उत्तम है, ఆ యొక్క చాలా ఉన్నతమైనది. बड़ी ही बड़ी अनुग्रह है, చూడండి, ఆకాశము కంటే ఎత్తైనది. आकाश से भी बढ़ के है। ఎన్నో ఆకాశాలు ఉన్నప్పటికీ कितना आकाश रहने के बावजूद ఆయన भी కృప జీవము కంటే ఉత్తమమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. उनके जो अनुग्रह है जीवन से ही बड़ा करके कहता है। కాబట్టి మీరు జీవించడానికి ప్రయత్నించొద్దు, आप जीने के लिए यत्न मत कीजिए, ఆయనలో జీవించడానికి మనము ఇష్టపడాలి. उनमें जीने के लिए हम प्रयत्न करना है। కాబట్టి ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన విచారణలో మనం ముందుకు సాగిపోకూడదు. जीवन संबंध के विचारों में आगे नहीं बढ़ना है। ఏదన్నా పని చెప్పినప్పుడు మనం దేవుని యొక్క పని కంటే ఇంకా వేరేది ఏది గొప్పది కాదు. जब कुछ काम कहता हो तो परमेश्वर से काम से भी बढ़ के कोई चीज नहीं है। దేవుని యొక్క సన్నిధానికి రమ్మన్నప్పుడు ఏదేదో వచ్చి మనం చెప్పకూడదు. परमेश्वर के सम्मुख में आओ करके जब कहता हूं तो कुछ बहाने बनाते हैं। నేను జీవించడానికి చాలా కష్టంగా ఉంది, నేను సంపాదించుకోవాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, సంపాదించుకోవాలి అని అనుకోవద్దు. मैं जीने के लिए बड़ी कष्ट है, मैं शादी बनाना है, मैं घर बनना है, कि ऐसी बहाने मत बनाओ। నోహవు దినాలలో అలాగనే జరిగింది. नूह के दिन में ऐसे काम चले थे, తినుము, తాగుము, సుఖించుము, खाओ पियो और सुख पाओ। బ్రతకాలి, ఇల్లు కట్టుకోవాలి, బాగా ఉండాలి. ఈ లోక సంబంధమైన బ్రతుకు అనేకులు చూసినప్పుడు నేను బాగా బ్రతుకుతున్నాను అని అనుకునేటట్టుగా జీవిస్తూ ఉన్నారు. यहाँ जीना है, घर बनना है, अच्छा रहना है, अच्छे से जीना है करके सारे लोगों में रहती है। కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, परंतु परमेश्वर का वचन कहता है నీ కృప तेरी जो अनुग्रह జీవము కంటే ఉత్తమమైనది. जीवन से भी बड़ी उत्तम है। చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. జీవము కంటే ఉత్తమమైనది. जीवन से भी उत्तम है। ఈ లోకంలో ఎంత మంది జీవించినా संसार में कितने लोग जीते रहने के ఆయన बावजूद కృప నీకు లేకపోతే, यदि परमेश्वर की कृपा नहीं है तो, ఆయన కృపలో నువ్వు దాచబడకపోతే यदि परमेश्वर की कृपा में अगर तुम छुपे नहीं हो तो ఉత్తముడు కాకపోదువు. तुम उत्तम नहीं है, यहाँ जानो। కాబట్టి ఈ దినాన దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. आज के दिन परमेश्वर की कृपा को हम पाना है, కాబట్టి దేవునిలో మనం జీవించాలి. परमेश्वर में ही जीना है। దేవుని యొక్క జీవానికి వేరు కాకూడదు. परमेश्वर के जीवन से हम अलग नहीं होना है। కాబట్టి నువ్వు దేవుని యొక్క జీవములో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలంటే ప్రతి శనివారము, ఆదివారము ఆయన సన్నిధిలో, ఆయన జీవములో దేవుని యొక్క మహిమలో అధిక మహిమలోకి, కృప వెంబడి కృపలోనికి నువ్వు దాటి వెళ్ళవలసిందిగా దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. परमेश्वर की अनुग्रह में यदि जीना चाहते हैं तो परमेश्वर की हर एक सेवकाई में तुम सहभागी होना है कर దేవుని యొక్క జీవముల నుండి వేరు పరచకూడదు. परमेश्वर की जीवन से अलग नहीं होना है। దేవుని యొక్క సన్నిధానానికి రాకుండా మీరు ఉండకూడదు. परमेश्वर के सम्मुख में नहीं आना, ऐसा नहीं దేవుని रहना యొక్క है। వాక్యం గద్దిస్తూ ఉన్నది. परमेश्वर की वह वचन यहाँ डांटता है। దేవుని యొక్క వాక్యం నేను హెచ్చరిక చేస్తూ ఉన్నది. परमेश्वर की वचन तुम्हें यह चुनाव करता है। దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానానికి రావాలి. परमेश्वर में डर रखकर परमेश्वर के सम्मुख में आना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। కృప ఎప్పుడు మనం పొందుకుంటామంటే, अनुग्रह कभी हम पाते हैं, యాకోబుకు రాసిన పత్రిక याकूब की जो पत्री है 4వ అధ్యాయము 4 अध्याय 6వ వచనాన్ని చదువుకుందాం. उसका 6 पद को हम पढ़ेंगे। రోమిలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక याकूब की पत्री 4వ అధ్యాయము 4 अध्याय 6వ వచనం చదవండి. उसका 6 पद को पढ़ेंगे। ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచును. ఈ వాక్యంలో గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఆయన वो जो परमेश्वर ఎక్కువ కృపనిచ్చును, अनंत परमेश्वर कृपा देता है। ఎక్కువగా కృప కావాలంటే यदि ज्यादा अनुग्रह चाहिए तो మనం దీన మనసులై ఉండాలి. हम दीन मन वाले बन के रहना है। దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, यहाँ अभिमानियों से विरोध करता है, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. यहाँ दीनों पे परमेश्वर अनुग्रह करता है। కాబట్టి మీరు దేవుని యొక్క సన్నిధి ఎలా ప్రవర్తిస్తున్నారు? इसीलिए परमेश्वर की सम्मुख में किस तरह की आपकी चाल चलन है, దీనులుగా ప్రవర్తించాలి. यहाँ दीन बन के अपनी चाल चलन को रखना है। దీన మనస్సు మనం కలిగి ఉండాలి. दीन मन वाले बन के रहना है। చూడండి, చెప్పిన మాట వెంటనే వినాలి. जो बोलता हूँ उस बात को तुरंत ही सुनना है। అందుకనే ఆ గిద్యోను అనే పిల్లని తీసుకొని చిన్న
చిన్న పనులు చేసుకుంటున్నాను. मैं गिद्योन को छोटे बच्चे को लेकर मैं छोटे छोटे काम करने लगा हूँ. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन ये चीज को हम ध्यान देना है. ఒకవేళ మీరు చేయకపోతే यदि तुम नहीं करते हो तो వేరే వాళ్లకు కృపనిస్తాడు. परमेश्वर दूसरे को कृपा दे देता है. ఎలాంటి జ్ఞానం లేని వాళ్ళకు దేవుడు కృపనిస్తాడు. किसी अज्ञानी को परमेश्वर कृपा दे देता है. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. यहाँ अभिमानियों को विरोध करता है. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. दीनों का अनुग्रह करता है. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. बड़ी सावधान से रहना है. ఉత్తమమైన దానిని మనం ఏర్పరచుకోవాలి. जो उत्तम है उस चीज को चुनाव करना है. కాబట్టి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. परमेश्वर के अनुग्रह का हम पाना है. దేవుని యొక్క కృపకు మనం దూరం కాకూడదు. परमेश्वर की कृपा से हम दूर नहीं होना है. చూడండి, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. परमेश्वर की कृपा जो है जीवन से भी बड़ी उत्तम है. నేను ఈ లోక సంబంధంగా జీవించాలని అనుకోకుండా संसार के मुताबिक यदि मैं जीना चाहता हूं करके దేవుని యొక్క सोचकर సన్నిధిలో కృప పొందుకొని దీనంగా మార్చబడి దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలని ఈ దినాన మనం గమనించుకోవాలి. परमेश्वर के सम्मुख में कृपा को पाकर यहाँ बढ़ोतरी करना है करके ऐसी कृपा को पाना है. చూడండి, యేసేపు అన్ని విషయాల్లో దీన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి यूसुफ हर एक विषय में यहाँ दीन बन के था. ఒక इसीलिए ఉన్నతమైన స్థితిలో దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. एक ऊंची स्थिति में परमेश्वर उन्हें आशीष किया करके हम देखते हैं. యేసేపు ఎంత దీనుడుగా మార్చబడ్డాడండి. यीशु अब कितने ही दीन सा बदल गया. చూడండి, భయంకరమైన శ్రమలో కూడా అతను దీనత్వం పోగొట్టుకోలేదు. बड़ी परिश्रम में भी अपने दीन स्वभाव को नहीं खोया. చెరసాలలో ఉన్నప్పుడు కూడా बंदी गृह में रहने के बावजूद అతన్ని भी, కొరడాలతో కొట్టినప్పుడు కూడా चाबुक से मारने के बावजूद भी దీనత్వాన్ని వదిలిపెట్టలేదు. अपने दीन स्वभाव को नहीं छोड़ा. ఎందుకంటే నేను ఆయన కృపలో ఆయన సన్నిధిలో నేను ఎదగాలి क्योंकि मैं परमेश्वर के अनुग्रह में बढ़ोतरी करना है. అని తన అహంకారాన్ని తొలగించుకున్నాడు. उनके जो घमंड को हटा दिया. దీన మనసు కలిగి జీవించాడు యేసేపు. दीन मन वाला बन के अपने चाल चलन को रखा. కాబట్టి ఈ దినాన దావీదు కూడా అంటున్నాడు, इसीलिए दाऊद भी कहता है దేవుడు ఉత్తముడని నేను చూచి తెలుసుకున్నాను. परमेश्वर उत्तम है कर कर मैं चाक के देखा हूँ. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఉత్తముడని మనం తెలుసుకోవాలి. यहोवा उत्तम है कर कर हम जानना है. ఆయన కృప జీవము కంటే చాలా ఉత్తమమైనది. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆయన కృప చేత నేను నింపబడాలి. आकाश और महा आकाश के उनके अनुग्रह के द्वारा मैं यहाँ भरा जाना है. ఎక్కువ కృప పొందుకోవాలి. बड़ा कृपा पाना है. దేవుని యొక్క జీవముల నుండి వేరు కాకూడదు. परमेश्वर की जीवन से भी मैं अलग नहीं होना है. ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి. जो उत्तम है उस चीज को मैं चुनना है. నేను దేవునికి అనుకూలంగా మార్చబడాలి. परमेश्वर को मैं आसान सा बदलना है. సంపూర్ణముగా మార్చబడాలి. संपूर्ण सा बदलना है. ఆత్మ సంబంధమైన మనుషుల వలె నేను మార్చబడాలి. आत्म संबंध की मनुष्य के द्वारा मैं बदलना है. ఈ ఆత్మ సంబంధమైన మరణములో నుండి నేను విడిపించబడాలి. आत्म संबंध के मरण से मैं छुटकारा पाना है. దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో నేను ఎదగాలి. दीन मन वाले बनकर परमेश्वर के सम्मुख में यहाँ मैं वृद्धि पाना है. తగిన కాలమునందు निश्चित जो काल में పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే, पत्रस की पहली पत्री में यदि हम ध्यान देते हैं तो చిన్నలారా जो बालक जो है మీరు పెద్దలకు లోబడి ఉండుడి. बड़ों को अधीन बन के रहो. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకోనండి. आपके जो सामने है उनके सामने दीन मन वाले के वस्त्र पहन के रहो. దీన మనసు అనే వస్త్రమును మీరు అలంకరించుకోండి. दीन मन वाले की वस्त्र को तुम पहन के रखो. దేవుడు అహంకారం ఎదిరిస్తాడు. परमेश्वर जो है अभिमानियों को धिया करता है. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. दीनों को कृपा दिखाता है. తగిన సమయమునందు ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు. निश्चित तौर पे परमेश्वर यहाँ आशीष करता है. తగిన సమయమునందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. सही समय पे परमेश्वर हमें आशीष देता है. ఆయన బలిష్టమైన చేతి కింద उनके जो बलवान के हाथों के तले దీన మనసులో మనం ఉన్నప్పుడు या जो दीन मन वाले बन के जब रहते हैं तो దేవుడు మనకు అందరికి ఎక్కువ కృపను అనుగ్రహించును గాక. आमीन. परमेश्वर ये बड़ी आशीष हमें देने पाए. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు అహంకారులుగా ఉండకుండా कोई अहंकारी बन के न रहेगा. దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు రావాలి. परमेश्वर के सम्मुख में आना है. ప్రతి శనివారం ప్రతి ఆదివారం రావాలి. प्रति हर एक शनिवार को और रविवार को आना దేవుని है. యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. परमेश्वर के आशीषों को पाना है. తగిన సమయముందు ప్రభు నీకు హెచ్చిస్తాడు. सटीक समय पे परमेश्वर तुम्हें आशीष देता है. ఒక ఉన్నతమైన ఉత్తమమైన ఆశీర్వాదాల చేత ప్రభు నేను నింపబోతూ ఉన్నాడు. एक ऊंची आशीष से परमेश्वर तुम्हें भरने जा रहा है. అంతకంటే ముందుగా उससे पहले ही నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. तुम दीन मन वाले बन के रहना है. దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లాలి. परमेश्वर की कृपा में तुम वृद्धि पाना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన గడప యొద్ద మనం కనిపెట్టుకోవాలి. उनके चौखट के पास बाट को जोना है, అప్పుడు మనం జీవాన్ని కనుగొంటాం. तब हम जीवन को जानते हैं, అప్పుడు పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. तब स्वर्ग राज में अनंत काल के जीवन को हम पाते हैं। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. इसीलिए आज के दिन हम जानना है। రెండో మాటగా మనం గమనించినట్లయితే दूसरी बात के तौर पे हम देखते हैं तो సామెతల గ్రంథం नीति वचन, సామెతల గ్రంథం नीति वचन 11వ అధ్యాయము 11वां अध्याय 23వ వచనాన్ని చదువుకుందాం. उसका 23वां पद को हम पढ़ेंगे। నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की उज्याले हम ध्यान देते हैं तो నీతిమంతుల కోరిక यहाँ धर्मियों की चाहतें, అది చాలా ఉత్తమమైనది. ये चीज जो बड़ी उत्तम है, భక్తిహీనుల ఆశ परंतु यहाँ दुष्टों की आशा, అది అహంకారయుక్తమైనది. यहाँ क्रोध ही होता है। కాబట్టి ఈ దినాన భక్తిహీనుల ఆశ మనం కలిగి ఉన్నామా, या अधर्मियों की आशा पाके है क्या? లేకపోతే నీతిమంతుడు కోరుకునేటట్లుగా నువ్వు కోరుకుంటూ ఉన్నావా? जिस तरह से धर्मी लालसा करता है उसको तुम चाह रहे हैं क्या? నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైనది. धर्मियों की लालसा से केवल भलाई होती है। అలాంటి కోరికలు మనం కోరుకోవాలి. ऐसी जो भला को हम चाहना है, అప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి परमेश्वर ऐसी चाहतों को सिद्ध कर कर అప్పుడు నీ పనులన్నిట్లో ప్రభు తోడుగా ఉండి సఫలం చేస్తాడు. तेरी कामों को तेरे संग रह के सफल करता है। కాబట్టి నీ కోరిక ఎలా ఉన్నది? तेरी जो लालसा किस प्रकार की है? ఉత్తమముగా ఉన్నదా? क्या उत्तम प्रकार की है? అహంకారయుక్తముగా ఉన్నదా? क्या अहंकार से भरा है? నీతిమంతుల కోరికలను కోరుకుంటున్నావా? क्या धर्मियों की चाहत के हिसाब से तुम चाह रहे हैं? భక్తిహీనుల ఆ యొక్క కోరికలు నువ్వు కలిగి ఉన్నావా? क्या दुष्टों की चाहत के हिसाब से जी रहे हैं? కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन जानना है, నీతిమంతుని కోరిక जो धर्मियों की लालसा ఆ ఉన్నతమైనదని మనం గమనించాలి. यहाँ उत्तम और उन्नत है करके जानना है। పరిశుద్ధ లేఖనములలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो కొంతమంది నీతిమంతులు ఉన్నారు. थोड़े से धर्मी लोग हैं। వాళ్ళు ఏ విధంగా కోరిక కలిగి ఉన్నారు? वो किस तरह की चाहत लेके रहते हैं? వాళ్ళు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు? परमेश्वर के सम्मुख में कैसा वो लोग आशीष पाए हैं? మనం భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే हम भक्तगणों के जीवन में यदि देखते हैं तो చూడండి, లూకా సువార్త लूका की सुसमाचार 2వ అధ్యాయంలో, दूसरा अध्याय में, లూకా సువార్త लूका की सुसमाचार 2వ అధ్యాయము दूसरा अध्याय 26వ వచనంలో మనం గమనించి చదువుకుందాం. उसका 26 पद को हम ध्यान से पढ़ेंगे। అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు, परमेश्वर मसीहा को देखने से पहले నేను ఆయనను చూడాలి. मैं उनको देखना है। మరణించిన తర్వాత కాదు గాని, मैं मृत्यु पाने के बाद में नहीं, మరణము కాక మునుపే मृत्यु पाने के पहले ఆయనను నేను చూడాలి परमेश्वर को मैं देखना है అని పరిశుద్ధాత్మ చేత ఇతనికి బయలుపరచబడి ఉంది. पवित्र आत्मा की द्वारा ये उन्हें जानकारी दी गई है। కాబట్టి మన కోరిక ఇలా ఉండాలి. इसीलिए हमारी लालसा इस प्रकार की रहना है, ప్రభువును చూడాలి, परमेश्वर को देखना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నేను మరణించక ముందు నేను ప్రభువును చూడాలి. मैं मृत्यु पाने से पहले परमेश्वर को देखना है। విశ్వాసమునకు కర్తయు विश्वास की जो कर्ता, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలి. उसे सिद्ध करने वाले यीशु मसीह की ओर देखना है। కాబట్టి ఇలాంటి కోరిక మనం కలిగి ఉండాలండి. ऐसी लालसा को हम लेके रहना है। మనం మరణించక ముందు యేసు క్రీస్తును దర్శన రూపంలో గాను, हम मरने से पहले यीशु मसीह को दर्शन के रूप में, పరలోకపు దర్శనము కలిగి ఉండాలి. स्वर्ग राज के दर्शन को लेके रहना है। అలాంటి ఆలోచన, అలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. ऐसी सोच, ऐसी चाहत लेके रहना है। హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఇలాంటి కోరిక ఉన్నది? कितने लोगों को ऐसी चाहत है? నేను యేసు క్రీస్తును చూడాలి. मैं यीशु मसीह को देखना है। చూడండి, ఇక సుమియను అలాంటి కోరిక కలిగి ఉన్నాడండి. ये जो सुमियोन, ऐसी उनकी लालसा थी। దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. परमेश्वर के सम्मुख में वो प्रार्थना कर ले रहा था। చూడండి, దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, यहाँ मंदिर में जब ले आया गया, యేసు క్రీస్తును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు जब यीशु मसीह को यीशु मसीह के भवन में ले आया అతడు गया, తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. या उनके हाथों से उन्हें उठाकर परमेश्वर को स्तुति कर रहा है। నాథా,
यहाँ नाथ దేవా परमेश्वर యేసయ్యా यीशु मसीह ఇప్పుడు अब मैं నీ మాట చొప్పున तेरी बात के मुताबिक సమాధానముతో मैं बड़ी शांति से నీ దాసుని పోనిచ్చుచు ఉన్నావు. तेरी दास को मैं जाने दे रहा हूँ। ఇలాంటి మరణాన్ని నువ్వు పొందుకోవాలి, ऐसी मृत्यु को तुम पाना है, ఇలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ऐसी सोच को तुम लेके रहना है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను నేను చూడాలి, यीशु मसीह को हम देखना है, ఆయనను నేను కనులారా చూడాలి. उनको मेरी आंखों से देखना है। ఉత్తమమైన దాన్ని నేను పొందుకోవాలి जो उत्तम है उस चीज को मैं पाना है, అని దేవుని యొక్క మహిమ నేను చూడాలి. परमेश्वर की महिमा को मैं देखना है। ఇలాంటి గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలి. ऐसी बड़ी काम मेरे जीवन में होना है। ప్రభువా परमेश्वर, దేవా हे परमेश्वर, నన్ను దర్శించండి. मुझे दर्शन दे दे। నేను కళ్ళు మూసినప్పుడు मैं जब यहाँ आंख बंद करता हूँ तो నీవే నా కన్నులెదుట ప్రత్యక్షం కావాలి. मेरे आंखों के सामने तुम मुझे प्रत्यक्ष होना है। కాబట్టి నేను కళ్ళు మూసిన ప్రార్థన చేసినప్పుడు जब मैं आंख बंद करके प्रार्थना करता हूँ तो నీ కృపను నేను పొందుకోవాలి. तेरी कृपा को मैं पाना है। ప్రార్థన చేసినప్పుడు जब मैं प्रार्थना करता हूँ तो పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకోవాలి. पवित्र आत्मा की शक्ति को मैं पाना हूँ। ఇలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. ऐसी लालसा को हम लेके रहना है। నీతిమంతుని కోరిక धर्मी जो है उसकी जो लालसा చాలా ఉత్తమమైనది. बड़ी ही उत्तम सा है। చూడండి, భక్తిహీనుల ఆశ जो अधर्मी की जो आशाएं అది అహంకారయుక్తమైనది. वो जो घमंड से भरा है, అప్పుడే తెలిసిపోతది. तब जो जानते हैं, నీ ముఖము చూసినప్పుడు తెలిసిపోతది. जब तेरे चेहरे को देखते हैं तो हम जानते हैं। నువ్వు దీన మనస్సు కలిగిన వాడవా, क्या तुम धीर मन वाले हो? అంతరంగంలో అహంకారము కలిగి ఉన్నవాడవా, क्या अंतर्भाग में क्या घमंड से भरे हो? తెలిసిపోతాది. मैं जानता हूँ। నీ ముఖ కవళికలు తెలిసిపోతాయి. तेरे चेहरे के हाव भाव से मैं जानकारी కాబట్టి रखता हूँ। దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. आज के दिन परमेश्वर के सम्मुख में रहना है। నీతిమంతుని యొక్క కోరిక धर्मियों की जो लालसा చాలా ఉత్తమమైనది. बड़ी ही उत्तम है। ఇలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. ऐसी लालसा को लेके रहना है। ఈ సుమయోను దేవుని యొక్క సన్నిధిలో దర్శనాన్ని ప్రత్యక్షతను నేను నా జీవితంలో కలగాలి. सुमियोन के जैसा परमेश्वर की हमारे जीवन में परमेश्वर की दर्शन होना है। ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. हर दिन ऐसे प्रार्थना करना है। ప్రభువా నన్ను దర్శించండి, परमेश्वर मुझे दर्शन दे, నాకు ప్రత్యక్షత దయచేయండి. यहाँ तेरी दर्शन को मुझे दे दे, మీ వాక్య ప్రత్యక్షత దయచేయండి. तेरी वचन को दर्शन को मुझे दे दे। మీరు నా కొరకు మరణించి ఉన్నారు, आप मेरे लिए मृत्यु पाए हो, మీరు నా కొరకు రక్తము కార్చి ఉన్నారు. तुम मेरे लिए अपने लहू को बहाए हो। ఇలాంటి కోరిక మనం కలిగి ఉండాలండి. ऐसी लालसा को हम लेकर रहना है। బాధపడు వారి యొక్క కోరికను ఆయన విని ఉన్నాడు. जो दुख पा रहे हैं परमेश्वर उनकी लालसा को देखा है। ఎవరైతే ఒంటరిగా బాధపడుతూ ఉన్నారో, जो कोई तन्हाई में दुख उठा रहे हैं, ఎవరు నేను ఓదార్చడం లేదని బాధపడుతూ ఉన్నారో, अगर तुम्हें कोई सहलाता नहीं करके तुम अगर दुख उठाते हो तो వాళ్ళ కోరికను దేవుడు మన్నిస్తూ ఉన్నాడు. उनकी जो चाहत है परमेश्वर संपूर्ण करता వాళ్ళ है। ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. उनकी ऐसी दुआ परमेश्वर सुनता है। కాబట్టి తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. जिसको पिता नहीं है उनको पिता बन के रहता है। నిరాశ నిస్పృహల మధ్యలో కృంగిన యొక్క స్థితిలో ఉన్న వారిని అందరిని ఆయన ఆదరిస్తాడు. निराशा में जो कोई झुके हुए स्थिति में रहता है तो परमेश्वर उन्हें सहलाता है। బాధపడు వారి కోరికను ఆయన వింటాడు అన్నమాట. जो दुखित है ऐसी परमेश्वर उनकी प्रार्थनाएं सुनता है। కాబట్టి అలాంటి దేవుడు మన దేవుడు. ऐसा परमेश्वर है हमारा परमेश्वर। కాబట్టి ఎవరిని మీరు బాధపరచకుండా किसी भी इंसान को तुम दुखित न करते हुए దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. परमेश्वर के सम्मुख में बड़े ही सावधान से रहना है। ఎవరిని బాధపరచకూడదు. किसी भी दुखित नहीं करना है। ఒకవేళ మీరు బాధపరిచారనుకోండి, यदि समझो कि तुम अगर दुखित किए हो వాళ్ళు तो ప్రార్థన చేసినప్పుడు जब वो लोग प्रार्थना करते हैं तो దేవుడు చూస్తూ ఉన్నాడు. परमेश्वर देखता है। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। బాధపడు వారి యొక్క కోరికను ఆయన విని ఉన్నాడు. जो दुखित होते हैं परमेश्वर उनकी चाहतों को परमेश्वर देखता है। మీరు ఈ వాక్యం ఎక్కడ రాయబడిందంటే ये वचन कहाँ लिखा गया है? 10వ అధ్యాయం 17వ వచనం కీర్తనలు. भजन संहिता 10 उसका 17 में लिखा गया है। మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. आप घर में जाके पढ़िएगा। కీర్తనల గ్రంథం भजन संहिता 10వ అధ్యాయము 10वां अध्याय 17వ వచనంలో రాయబడి ఉంది. उसका 17वां पद में लिखा है।
17వ వచనంలో రాయబడి ఉంది, 17वां पद में लिखा है, కాబట్టి బాధపడు వారి యొక్క కోరికను నువ్వు విని ఉన్నావు. जो दुखित है उनकी चाहतों को तुम सुने हो. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ये विषय को यहाँ जानना है. దేవుడు బాధపడకూడదు, परमेश्वर दुखित नहीं होना है, దైవ సేవకులు బాధపడకూడదు, सेवक दुखित नहीं होना है, విశ్వాసి బాధపడకూడదు. विश्वासी दुखित नहीं होना है. కాబట్టి ఈ దినాన ఆయన కృపలో మనం వర్ధిల్లాలి. इसलिए आज के दिन परमेश्वर की अनुग्रह में हम वृद्धि पाना है. నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైనది, यहाँ धार्मिक की जो चाहत है बड़ी ही उत्तम है. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది, यहाँ दुष्टों की आशा बड़ी ही घमंड सा है, గర్వమైనది. यहाँ घमंड से है. అలాంటి స్థితిలో నుంచి మనం విడిపించబడి ऐसी स्थितियों से हम छुटकारा पाकर నీతిమంతులుగా మార్చబడాలి. यहाँ धर्मियों की समान बदलना है. ఆ విధంగా మనం కోరిక మనం కలిగి ఉండాలి. ऐसी चाहत को हम लेके रहना है. రాకడను గురించిన యొక్క కోరిక, यहाँ आगमन की हमारी चाहत, ఇది నీతిమంతుని యొక్క కోరిక అన్నమాట. ये धर्मियों की चाहत है. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది? परमेश्वर की आगमन कभी है? నేను ఆయన సన్నిధానానికి వెళ్ళాలి, परमेश्वर के सम्मुख में मैं जाना है, ఆయన సన్నిధిలో నేను కనబడాలి. उनके सम्मुख में मैं दिखना है. ఇలాంటి రాకడను గురించిన ఒక కోరిక మనం కలిగి ఉండాలండి. ऐसे आगमन की चाहत को हम लेके रहना है. కాబట్టి ఇలాంటి కోరిక ఒక ఆయన కలిగి ఉన్నాడు. ऐसी चाहत को एक इंसान लेके था. యోబుకు రాసిన గ్రంథంలో अय्यूब की जो ग्रंथ है ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. उस वचन को हम पढ़ेंगे. యోబు కోరికను మనం గమనిద్దాం. अय्यूब की जो चाहत क्या थी हम देखेंगे. 33వ అధ్యాయము 33वां अध्याय 23వ వచనాన్ని చదువుకుందాం. उसका 23 पद को हम पढ़ेंगे. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, యోబు యొక్క కోరికను మనం గమనించినట్లయితే अय्यूब की जो लालसा क्या थी, అనేక మంది कई सारे लोग సమాధికి సమీపిస్తూ ఉన్నారంట. कब्र को यहाँ निकट में रहते हैं. వారి యొక్క ప్రాణము సంహారకుల యొద్దకు సమీపిస్తూ ఉన్నదన్నమాట. उनके जो प्राण जो है संहार के उनके निकट रहता है. దేవుని యొక్క జీవముల నుండి చాలా మంది వేరైపోతున్నారంట. परमेश्वर के जीवन से कई सारे लोग अलग से हो जा रहे हैं. అందుకనే యోబు ప్రార్థన చేసుకుంటున్నాడు. इसलिए अय्यूब प्रार्थना कर रहा है. అతను ఒక కోరిక కలిగి ఉన్నాడు అన్నమాట. वो एक लालसा से था. ఏంటి ఆ కోరిక? उनकी जो लालसा क्या थी, నరులకు యుక్తమైనది ఏదో దానికి వానికి తెలియజేయుటకు. जो इंसान है क्या चीज युक्त है, ये चीज उन्हें जानकारी देने के लिए ఈ ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్న నరులందరికీ ये जो संसार में जितने लोग हैं, ఉత్తమమైన దానిని, जो उत्तम चीज है, యుక్తమైన దానిని बड़ी जो युक्त कौन सी है, తెలియజేయడానికి ये जान देने के लिए పరలోకము నుండి स्वर्ग राज से ఈ భూమి మీదకి ఎవరైనా వస్తే బాగుండును అనుకుంటున్నాడంట. इस धरती पे अगर कोई आता तो बड़ा भला होता करके सोच रहा था. ప్రైజ్ ది లార్డ్, हालेलुया హల్లెలూయా. हालेलुया. ఏమనుకుంటున్నాడంటే क्या करके सोच रहा था, వేలాది దూతలలో हजारों दूतों के गण में కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అక్కడ. करोड़ों से स्वर्ग दूत थे. ఘనుడగు ఒకడు जो बड़ा महान था, వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, उनके जो मध्यवर्ती जो है, అంటే దాని అర్థం ఏంటి? इसका मतलब क्या है, దేవునికి परमेश्वर को మానవులకు మధ్యవర్తిగా मनुष्यों के बीच में जो राजदूत है, ఒక ఘనుడు, एक बड़ा महान, ఆ దేవుడే ఘనుడుగా మార్చబడి यदि परमेश्वर यहाँ महान बनकर ఈ లోకానికి వస్తే ఎంత బాగుండును. इस संसार में यदि आता तो कितना भला होता. ఈ దేవుడు వారి యందు కరుణ చూపిస్తే ఎంత బాగుంటది. परमेश्वर उनके प्रति यदि करुणा दिखाता तो कितना अच्छा होता. పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపిస్తాడు ఆయన. अधोलोक में न जाते हुए परमेश्वर उन्हें छुटकारा देता है. ప్రాయశ్చిత్తము నాకు దొరకనని సెలవిస్తాడు ఆయన. यहाँ प्रायश्चित मुझे मिला करके ये जानता है वो. చెప్పాలి, హల్లెలూయా. हालेलुया. అలాంటి వాడు ఎవడున్నాడు? ऐसा कौन है, అలాంటి వారు ఎవరున్నారు? ऐसा कौन है, ఆయన పేరే నజరేయుడైన యేసు. उनके नाम नाजरी यीशु मसीह. హల్లెలూయా. हालेलुया. చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. हमारे बीच में परमेश्वर राजदूत बन के है. ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడబడి ఉన్నాడు. आकाश और पृथ्वी के बीच में वो लटकाया गया है. ఆయనను మనం చూడాలి. उनके ओर हम देखना है, ఆయనను తేరి చూడాలి. उनको गौर से देखना है, మనసారా ఆయనను చూడాలి. उनके मन भर को हम देखना है.
అలా చూసినప్పుడు जब वह ऐसे देखते हैं तो మనకేం ఉరుగుతుంది, हमें क्या मिलती है, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? क्या हमें फायदा मिलती है। పరలోకం నుండి ఒక ఆయన ఘనుడు వచ్చాడండి. यदि स्वर्ग राज से कोई एक बड़ा महान आता है तो దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆ యొక్క పాపాన్ని, గోడను, మరణాన్ని, దోషాన్ని తొలగించడానికి ఘనుడుగా వచ్చాడు. यदि परमेश्वर को मनुष्यों के बीच में जो पाप और दोष को जब हटाने वाला जब महान आता है तो ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. संसार में कोई धर्मी नहीं है। వేలాది దూతలలో ఘనుడుగా ఒకడు, हजारों स्वर्ग राज में ऐसी बड़ा सा महान 10,000లో అతి కాంక్షణీయుడు. 10,000 लोगों में बड़ी सुंदर అలాంటి ఒక ఆయన వస్తే ఎంత బాగుండును అని ऐसा कोई एक आता है तो कितना अच्छा होता है कर ఈ యోబు యొక్క కోరిక అన్నమాట. अय्यूब का यहाँ चाहत था। ఇలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. ऐसी चाहत लेके हम रहना है। నీతిమంతుని కోరిక जो धर्मियों की लालसा చాలా ఉత్తమమైనది. बड़ी ही उत्तम है। ఇలాంటి కోరిక నువ్వు కలిగి ఉన్నావా? ऐसी लालसा को क्या तुम लेके है क्या? యేసుక్రీస్తు ఘనుడుగా నువ్వు ఎంచుకుంటున్నావా? यीशु मसीह को क्या तुम महान समझते हो क्या? దేవునికి నీకు మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడా? आपको और परमेश्वर के बीच में यीशु मसीह है क्या? చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. నీ కోరిక ఎలా ఉన్నది? तेरी चाहत किस प्रकार की है? శరీర సంబంధమైన కోరికలు కలిగి ఉన్నావా? शरीर संबंध के चाहते हैं क्या? తినుము, త్రాగుము, సుఖించుము, खाओ पियो और सुख पाओ। ఇల్లు కట్టుకొనుట, తర్వాత పెళ్లిళ్ళు చేసుకునుట, సంతానము, ఈ విధంగా రకరకాల కోరికలను కలిగి ఉన్నావా? घर बनाना, शादी करना, बच्चों को यहाँ मृत्यु करना, ऐसे चीजों से तुम है क्या? అన్నిటికంటే ముఖ్యముగా हर चीज से प्रमुखता से నీతిమంతుని కోరిక నువ్వు కలిగి ఉండాలి. धार्मिकता की चाहत क्या है ये समझ के रहना है। అవన్నీ తర్వాత అనుగ్రహించబడతాయి. ये सारे चीज बाद में मिल जाएंगे। ఇలాంటి జీవాన్ని జీవిస్తూ ఉన్నావా? ऐसे जीवन को क्या तुम बिता रहे हो क्या? నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. तेरी कृपा जीवन से बड़ी उत्तम है। నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? तुम किस तरह से जीवन बिता रहे हो? ఎలా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నావు? परमेश्वर के सम्मुख में किस तरह से वृद्धि पा रहे हो? అందరూ బ్రతికినట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? जैसे सब लोग जीते हैं उस प्रकार से तुम क्या जी रहे हो क्या? అందరూ కోరిక కలిగినట్టుగా నువ్వు కూడా కలిగి ఉన్నావా? सबकी चाहत के अनुसार क्या तुम्हारी चाहत है क्या? నీకు ఒక ప్రత్యేకత లేదా? क्या तुम्हें एक अलग सा నువ్వు प्रत्येक नहीं है क्या? యేసుక్రీస్తును ధ్యానించడం లేదా? परमेश्वर को क्या तुम ध्यान नहीं करते हो నువ్వు क्या? నేర్చుకోవడం లేదా? क्या तुम सीखते नहीं हो क्या? అందరితో సమానం నువ్వు కూడానా? क्या तुम सबके बराबर हो क्या? ఆదివారం మాత్రమే వచ్చిపోతూ ఉన్నావా? क्या रविवार को तुम केवल आके जा रहे हो क्या? ఆదివారపు క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నావా? क्या रविवार के मसीहा बन के तुम जी रहे हो क्या? కాబట్టి ఈ దినాన నామకార్థపు స్థితిలో నుండి విడిపించబడి దేవుని యొక్క సన్నిధిలో నీవు బలపరచబడును గాక. हमें नाम की वजह से जीने से भी अच्छा परमेश्वर की अनुग्रह तुम जीना बड़ी अच्छा है। మన ప్రభు అయిన యేసుక్రీస్తు हमारी प्रभु यीशु मसीह మధ్యవర్తిగా ఉంటే यहाँ जब मध्यवर्ती बनता है तो ఏం జరుగుతుంది? क्या होता है? యెషయా గ్రంథం यशायाह नबी की किताब, యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉంటే यीशु मसीह यदि राजदूत बन के रहता है तो ఏం జరుగుతుంది? क्या होता है? యెషయా గ్రంథం यशायाह नबी की किताब 2వ అధ్యాయము 2 अध्याय 4వ వచనం చదువు. उसका 4 पद को हम पढ़ेंगे। యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేకమైన జనములకు తీర్పు తీర్చును. చదవండి. వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయను. ఈ వాక్య వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन के उजियाले में हम ध्यान देते हैं तो యేసుక్రీస్తు यीशु मसीह మనకు మధ్యవర్తిగా ఉన్నట్లయితే, हमारे यदि राजदूत बन के रहता है तो యేసుక్రీస్తు यीशु मसीह మన కుటుంబాలలో ఆయన మధ్యవర్తిగా ఉన్నట్లయితే, हमारे परिवारों में यदि राजदूत बन के रहता है तो యేసుక్రీస్తు यीशु मसीह మన రాష్ట్రానికి మధ్యవర్తిగా ఉన్నట్లయితే, हमारे राष्ट्र को यदि राजदूत बन के रहता है तो మన దేశానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నట్లయితే हमारे देश में यदि वो राजदूत बन के रहता ఆయన है तो తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. वो निश्चित तौर पे न्याय करता है। ఏ రాష్ట్రం అయితే, ఏ జిల్లా అయితే, ఏ దేశం అయితే యేసుక్రీస్తును మధ్యవర్తిగా ఉంచుకుంటారో, जो राष्ट्र जो देश परमेश्वर को राजदूत बना के रखता है तो ఏ కుటుంబం అయితే మధ్యవర్తిగా ఉంచుకుంటారో, जो परिवार यहाँ राजदूत बना के रखता है तो మనుష్యులను కాదండి,
मनुष्यों को नहीं, భర్త కాదు, భార్య కాదు, या पति और पत्नी नहीं, ఇద్దరి మధ్యలో యేసు క్రీస్తు ఉండాలి, यीशु मसीह उनके दोनों के बीच में रहना है, మధ్యవర్తిగా ఉండాలి. राजदूत बन के रहना है, అప్పుడు న్యాయం దేవుడు తీరుస్తాడు. तब जाकर न्याय परमेश्वर देता है, చూడండి, అన్య జనులకు ఆయన న్యాయం తీస్తాడు. अन्य जाति प्रजाओं को न्याय करता है, అనేకమైన జనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. कई सारे लोगों को परमेश्वर न्याय करता है. వారు ఎలా ఉంటారంటే वे लोग कैसे रहते हैं, తమ ఖడ్గములను నాగటి నక్కులుగా చేసుకుంటారంట. उनके तलवारों को यहाँ तेज बनाते रहते हैं. వాళ్ళు ఏం చేస్తారంటే वे लोग क्या करते हैं, ఎలాంటి మార్పు చెందుతారంటే कैसी बदलाव उनमें आती है, ఖడ్గాన్ని తీసేస్తారు, यहाँ तलवारों को हटा देते हैं, బాంబులను తీసేస్తారు, बॉम्बों को हटा देते हैं, గన్ మిషన్లను తీసేస్తారు. गन मशीनों को निकाल देते हैं. చూడండి, ఖడ్గము, ఈ లోక సంబంధమైన ఖడ్గము संसार संबंध के जो तलवार తీసివేసి वो निकाल कर నాగటి నక్కులుగా చేసుకుంటారు అనమాట. या इन तरह से शांति से बनाए रखते हैं. ఏ విధంగా మార్చబడతారంటే किस तरह से बदलते हैं, ఒక చక్కటి ఉత్తముడైన ఒక వ్యవసాయదారునిగా మార్చబడతారండి. एक अच्छा सा किसान से बदल जाते हैं. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చక్కగా దున్నుతారు. अच्छा सा वहाँ जोतते हैं. ఈ దినాన చాలా మంది వ్యవసాయం చేయడం లేదు. कई सारे लोग खेती नहीं करते हैं, అందరూ నాజుకే, बड़े ही नाजुक होते हैं. అందరూ ఉద్యోగాలు చేయాలి, सब लोग नौकरियां करना है, అందరూ డాక్టర్లు చేయాలి, सब डॉक्टर बनना है, అందరూ ఇంజనీర్లు కావాలి, सब इंजीनियर बनना है, అందరూ సైంటిస్టులు కావాలి. सब यहाँ विज्ञानी बनना है. ఈ విధంగా కష్టపడే మనుషులు వ్యవసాయదారులే లేకుండా పోతూ ఉన్నారు. ऐसे कष्ट करने वाले किसान बड़े ही नहीं है. యేసు క్రీస్తు నీకు తోడుగా ఉంటే यदि यीशु मसीह तुम्हारे संग रहता है तो నువ్వు కష్టపడతావు అన్నమాట. तुम श्रम पाते हो. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడండి, ఖడ్గములను ఏం చేస్తారంట, वो तलवारों को क्या करता है, నాగటి నక్కులుగా చేసుకుంటారు అనమాట. यहाँ यहाँ ऐसा बदल जाता है. అంటే అదే వ్యవసాయదారులు చేసే పని. या किसान जिस तरह से करता है उस तरह की, అలాంటి వారిగా మార్చబడతారు అనమాట. उस तरह से ये बदल जाता है. తన్ను తాను తగ్గించుకుంటారు. वो अपने आप को यहाँ छोटा बनाता ఈ है. దినాన చాలా మంది ఎక్కడండి, यहाँ ऐसे लोग कहाँ है, రాను 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 నా వ్యవసాయదారుడే లేకుండా పోతూ ఉన్నాడు. आगे देखते हैं तो यहाँ किसान हम देखते नहीं है. కాబట్టి యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉంటే यीशु मसीह हमारी यहाँ राजदूत बनकर रहता है దేశం तो సస్యశ్యామలంగా ఉంటుంది, देश बड़े ही शांत सा रहता है. రాష్ట్రము వర్ధిల్లుతుంది, राष्ट्र यहाँ वृद्धि पाता है, జిల్లా వర్ధిల్లుతుంది, जो जिला यहाँ वृद्धि पाता है, మండలు వర్ధిల్లుతుంది, या जो मंडल वृद्धि पाता है, మన కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. हमारी जो परिवार भी वृद्धि पाता है. కాబట్టి యేసుక్రీస్తు మన మధ్యలో మధ్యవర్తిగా ఉండాలి. यीशु मसीह हमारे यहाँ मध्यवर्ती बन के रहना है. తమ ఈటెలను अपने भालों को మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. यहाँ चाकू के समान बदलते हैं. చూడండి, ఈటెలు, यहाँ भाले जो है, ఈ ఈటెల ద్వారా మనుషులను చంపుతారు, भालों के द्वारा मनुष्यों को यहाँ खात्मा करते ఈ हैं. కత్తుల ద్వారా మనుషులను చంపుతారు. चाकुओं के द्वारा मनुष्यों को यहाँ खत्म करते हैं. కానీ యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉంటే जब यीशु मसीह यहाँ राजदूत बन के रहता ఈ है तो కత్తులన్నీ మచ్చు కత్తులుగా మార్చబడతాయి అన్నమాట. ये जो सारी चाकू है यहाँ कुछ काम नहीं करती है. అంటే ఆ కోసేవారి అంటే కొడవలిగా మార్చబడుతుంది అనమాట. यहाँ खुकुर के समान बदल जाता है. అందరూ చక్కటి వ్యవసాయం చేస్తారు, सब लोग यहाँ किसानी करते हैं, సస్యశ్యామలుగా ఉంటారు. यहाँ शांति से देखभाल करते ఆ हैं. కత్తులను తీసుకొని తర్వాత వరి కోస్తారు, उस चाकुओं से यहाँ फसल को काटते हैं, మంచి మంచి పంటలు కోస్తారు. अच्छे अच्छे फसलों को काटते हैं. కాబట్టి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉంటే यीशु मसीह यहाँ राजदूत बन के रहता है तो యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేస్తారు. युद्ध जो सीखना वहाँ बंद करते हैं. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. యుద్ధములే ఉండవన్నమాట. युद्ध बिल्कुल ही नहीं रहता है. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉంటే यीशु मसीह जब राजदूत बन के रहता है ఒకరి तो దేశం మీద ఒకరికి యుద్ధాలు ఉండవు అనమాట. एक दूसरे के प्रति यहाँ युद्ध नहीं रहता है. కుటుంబాలలో పోరాటాలు ఉండవు, संसार में यहाँ कोई लड़ाइयाँ नहीं रहते हैं. కుటుంబాలలో కొట్లాటలు ఉండవు, यहाँ परिवार में झगड़े नहीं रहते हैं. ఒకరి మధ్య ఒకరికి నెమ్మది సమాధానం కలిగి ఉంటుంది. एक दूसरे के बीच में यहाँ परमेश्वर शांति देता है. అందుకనే इसलिए వేలాది మంది దూతలలో ఘనుడుగు ఒకడు ఈ భూమి మీదకి వస్తే ఎంత బాగుండును. हजारों जो स्वर्ग दूतों में से एक अगर स्वर्ग या पृथ्वी पे आता तो कितना अच्छा होता. అలాంటి కోరిక కలిగిన యోబు జీవితంలో దేవుడు చక్కటి దర్శనం ఇచ్చాడు అనమాట. ऐसी लालसा रख के अय्यूब उनके जीवन में एक दर्शन दे रहा था. యోబుకు దేవుడు ఒక గొప్ప దర్శనం ఇస్తూ ఉన్నాడు. अय्यूब को एक दर्शन परमेश्वर दे रहा था. నా విమోచకుడు సజీవుడు, मेरे छुटकारा देने वाला है वो सजीव है. ఆయన భూమి మీద నిలబడబోతూ ఉన్నాడు. वो धरती पे खड़ा होने वाला है. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కోరిక మనం కలిగి ఉండాలండి. इसलिए ऐसी चाहत को हम लेके रहना है. నీతిమంతుని కోరిక
धर्मियों की जो चाहत ఉత్తమమైనది. बड़ी ही उत्तम है, భక్తిహీనుల ఆశ जो दुष्टों की आशा అహంకారయుక్తమైనది. अहंकार से भरा है। కాబట్టి అహంకారులు ఎవరంటే अहंकारी कौन है? గర్వాంధులు. यह घमंडी వారు సాతానుతో ఉంటారు, शैतान के साथ में रहते हैं, దేవునితో ఉండరు. వాళ్ళు परमेश्वर के साथ में नहीं रहते వాళ్ళ हैं। హృదయాలంతా అహంకారంతో నింపబడిపోయి ఉంటది. उनके जो हृदय अहंकार से भरा रहता వాళ్ళ है, ఆశలన్నీ భయంకరమైన అహంకారమైన ఆశలు కలిగి ఉంటారు. उनकी जो आशा भयंकर घमंड से भरा रहता है। కాబట్టి ఈ దినాన మనం యుక్తమైనది నీతిమంతమైనది ఏది ఉత్తమమో మనం తెలుసుకోవాలి. आज के दिन जो उत्तम चीज है, ये चीज को हम जानना है। యేసుక్రీస్తు మన మధ్యలో ఉంటే यीशु मसीह यदि हमारे बीच रहता है तो ఉత్తమమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. उत्तम चीजों को परमेश्वर हमें देता है। తీర్పులోనికి రాకుండాన్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. इंसाफ में न आया परमेश्वर हमारी रक्षा करता है। యుద్ధము లేని యొక్క పరిపాలన దేవుడిని నడిపిస్తాడు. युद्ध न रहने वाले ऐसे राज्य को परमेश्वर देता है। ఈ లోకంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, संसार में देखते हो, कहाँ देखते हो भी युद्ध है। ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా కత్తులు తీసుకొని ఆ యొక్క నరహంతకులుగా మార్చబడుతూ ఉన్నారు. यहाँ संसार में देखते हो कितने लोग चाकू से यहाँ खूनी बन गए हैं, వ్యభిచారులుగా మార్చబడుతూ ఉన్నారు. व्यभिचारी सा बन गए हैं। యేసుక్రీస్తుని మధ్యవర్తిగా ఉంచుకోకుండా यीशु मसीह को यहाँ राजदूत से न बदलते हुए అనేక మంది సంహార దూతకు పాలవుతూ ఉన్నారు. यहाँ कई सारे लोग परिश्रम के यहाँ पीछे जा रहे हैं, పాతాళానికి దిగిపోతూ ఉన్నారు. यहाँ अधोलोक में जा रहे हैं। కాబట్టి మన మధ్యలో యేసుక్రీస్తు ఉండునుగాక. आमीन। हमारे बीचों बीच यीशु मसीह रहने पाए। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు మన మధ్యలో ఉండునుగాక. आमीन। यीशु मसीह हमारे बीच रहने మన पाए, మధ్యలో ఆయన సంచారము చేయునుగాక. हमारे बीच परमेश्वर ढोलने पाए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందుకనే మరియ ఏం చేసిందంటే इसलिए मरियम क्या कर रही है? ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని ఉందన్నమాట. जो उत्तम चीज को यहाँ चुनाव कर रही थी। యేసుప్రభు ఏమంటున్నారంటే यीशु मसीह कह रहा है, ఈమె నుండి ఆ ఉత్తమమైన పరిస్థితిని నేను తీసివేయలేను. मैं मरियम से उत्तम चीज को मैं निकाल नहीं फेंकूंगा। దేవుడు ఉత్తముడని ఆమె రుచి చూసింది. परमेश्वर यहाँ उत्तम है करके ये चीज को वे चाकी थी, కాబట్టి ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని इसलिए उनके चौखट के पास बाट ప్రభు को जोते సన్నిధిలో हुए మనం ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना कर लेंगे। అందరూ మోకరించండి, सब लोग घुटने टेक के प्रार्थना कर लेंगे। ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना कर लेंगे। అందరూ మోకరించి सारे लोग घुटना टेकिए। ధ్యానపూర్వకంగా